వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఎపిసోడ్లో మనం 3 to 8 డికోడర్ గురించి నేర్చుకో. సో 3 to 8 డికోడర్ అంటే ఏంటంటే 3 ఇన్పుట్స్ ఉంటాయి, 8 అవుట్పుట్స్ ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ ది పాసిబుల్ కాంబినేషన్ ఆఫ్ ది ఇన్పుట్ ఒక్కొక్క అవుట్పుట్ బయటకు వస్తుంది. అది మెయిన్ పాయింట్. సో బ్లాక్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అని అంటే 3 ఇన్పుట్స్ అంటే ఏబిసి అండ్ దీన్ని ఏబిసి బదులు నేను మంచిగా ఇలా అనుకుంటాను, S0 S1 S2 అనుకుంటాను, ఈజీగా ఉంటుంది. 3 to 8 ఇది Y0 Y1 Y2 Y3 Y4 Y5 Y6 Y7. ఇది బ్లాక్ డయాగ్రామ్. ఎనేబుల్ కూడా ఒకటి ఇవ్వాలి. ఎనేబుల్ అంటే ఎనేబుల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే ఇన్యాక్టివ్, ఎనేబుల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే యాక్టివ్. ఓకే, సో ట్రూత్ టేబుల్ గీద్దాం. ట్రూత్ టేబుల్ ఎనేబుల్ ఒకటి ఇవ్వాలి, S0 S1 S2 ఆర్ ఏబిసి ఏదో ఒకటి. తర్వాత Y0 Y1 Y2 Y3 Y4 Y5 Y6 Y7. సో ఎనేబుల్ 0 పెట్టామనుకోండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఇన్పుట్స్ అవుట్పుట్స్ అన్నీ కూడా 0 వస్తాయి. సో ఇప్పుడు ఎనేబుల్ 1 పెట్టి S0 S1 S2 0 0 పెడితే ఇది ఫస్ట్ వాల్యూ కాబట్టి సో ఇప్పుడు ఎనేబుల్ 1 పెట్టి S0 S1 S2 0 0 పెడితే Y0 1 అవుతుంది, రిమైనింగ్ 0 అవుతుంది. సేమ్ ఎనేబుల్ 1 పెట్టి S0 S1 S2 0 0 1 పెడితే నెక్స్ట్ది Y1 1 అవుతుంది, రిమైనింగ్ 0 అవుతాయి. అలాగే నెక్స్ట్ ఎనేబుల్ 1 పెట్టి 0 1 0 పెడితే Y2 1 అవుతుంది, రిమైనింగ్ 0 అవుతాయి. అలాగే ఇది ఎనేబుల్ 1 పెట్టి 0 1 1 అంటే 3 Y0 Y1 Y2 Y3 దగ్గర 1 అవుతుంది, రిమైనింగ్ 0 అవుతాయి. నెక్స్ట్ 1 0 0 అంటే 4 Y4 దగ్గర 1 అవుతుంది, రిమైనింగ్ 0. నెక్స్ట్ ఎనేబుల్ 1 పెట్టి 1 0 1 5 దగ్గర 1 అవుద్ది, రిమైనింగ్ 0. ఓకే, ఎనేబుల్ 1 పెట్టి 1 1 0 సో Y6 1 అవుతుంది, రిమైనింగ్ 0. సో నెక్స్ట్ ఎనేబుల్ పెట్టి 1 1 1 అంటే Y7 దగ్గర 1 అవుద్ది, రిమైనింగ్ 0. సో ఇలాగా ట్రూత్ టేబుల్ని మనం రాయొచ్చు. సో ఏదైతే మన పాసిబుల్ కాంబినేషన్ ఇచ్చామో దీన్ని 0 దగ్గర అంటే Y0 1 అయింది, ఇది 1 Y1 దగ్గర 1 అయింది, ఇది 2 Y2 దగ్గర 1 అయింది, ఇది 3 Y3 దగ్గర 1 అయింది, ఇది 4 Y4 దగ్గర 1 అయింది, ఇది 5 Y5 దగ్గర 1 అయింది, ఇది 6 Y6 దగ్గర 1 అయింది, ఇది 7 దగ్గర 1 అయింది. ఇది యాక్టివ్ హై. యాక్టివ్ లో అంటే ఏంటంటే దీనికి క్వైట్ రివర్స్. ఇవి మాత్రమే జీరోస్ ఉంటాయి, రిమైనింగ్ ఇవన్నీ కూడా 1లు ఉంటాయి. యాక్టివ్ లో అయితే ఈ 1ల బదులు 0లు వస్తాయి, జీరోస్ బదులు 1లు వస్తాయి, అంతే. ఇది గుర్తుపెట్టుకోండి. యాక్టివ్ లో అన్నప్పుడు ఇక్కడ ఇలా ఒక బబుల్ ఉంటుంది, అలా బబుల్ ఉంటే కనుక అది యాక్టివ్ లో అన్నట్టు. ఓకే, ఇది ట్రూత్ టేబుల్. దీన్ని బట్టి మనం లాజిక్ డయాగ్రామ్ గీద్దాం. లాజిక్ డయాగ్రామ్ గీసేటప్పుడు S0 బార్ గీయాలి. నెక్స్ట్ S1 బార్ గీయాలి. ఇది S2 బార్ గీయాలి. సో ఫస్ట్ది ఏంటి 0 0 0 అంటే S0 బారు S1 బారు S2 బారు కదా. సో S0 బార్ S1 బార్ S2 బార్ ఈ మూడు కలిపితే అండ్ గేట్ S0 బార్ S1 బార్ S2 బార్. నెక్స్ట్ ఏంటి 0 0 1 అంటే S0 బార్ S1 బార్ S2, S0 బార్ S1 బార్ S2, S0 బార్ S1 బార్ S2. నెక్స్ట్ 0 1 0 S0 బార్ S1 S2 బార్, S0 బార్ S1 S2 బార్, S0 బార్ S1 S2 బార్. సో 0 1 1 అంటే S0 బార్ S1 S2 అంటే
S0 బార్ S1 S2 S0 బార్ S1 S2 1 0 0 0 అంటే S0 S1 బారు S2 బారు S0 S1 బారు S2 బారు S0 S1 బారు S2 బారు నెక్స్ట్ 1 0 1 అంటే S0 S1 బారు S2 S0 S1 బారు S2 S0 S1 బారు S2 S0 S1 బార్ S2 నెక్స్ట్ 6 1 1 0 అంటే S0 S1 S2 బార్ S0 S1 బార్ S2 S0 S1 బార్ S2 అలాగే 1 1 1 1 అంటే S0 అలాగే S1 అలాగే S2 S0 S1 S2 సో ఇవన్నీ కూడా ఏంటంటే Y0 ఇది Y1 ఇది Y2 ఇది Y3 ఇది Y4 ఇది Y5 ఇది Y6 ఇది Y7 సో ఇట్లాగా వరుసగా అకార్డింగ్ టు పాసిబుల్ కాంబినేషన్ ఆఫ్ ది ఇన్పుట్స్ అవుట్పుట్స్ వస్తాయి అంటే సపోజ్ ఇక్కడ 0 0 0 ఇచ్చానుకోండి ఇప్పుడు ఇది 0 బార్ అంటే 1 ఈ 0 బార్ అంటే ఎంత 1 ఇది 0 బార్ అంటే 1 1 ఇంటూ 1 ఇంటూ 1 ఈ అవుట్పుట్ 1 అవుతుంది ఓకే సపోజ్ 0 0 1 ఇచ్చామనుకోండి ఇదేమో 1 ఇది కూడా 1 ఇప్పుడు ఇది 1 ఇచ్చాం కాబట్టి ఇది 1 ఇచ్చాం కాబట్టి ఈ 1 డైరెక్ట్గా ఇక్కడ కనెక్ట్ అయిపోతుంది సో అవుట్పుట్ 1 వస్తుంది సో మనం ఇచ్చిన ఇన్పుట్ల ప్రకారంగా ఈ కరస్పాండింగ్ గేట్లు ఆన్ అయ్యి అండ్ గేట్లు అవుట్పుట్ వస్తుంది ఇదే లాజిక్ డయాగ్రామ్ సింపుల్ 3 to 8 డికోడర్ ఇది ఒక్కసారి అర్థం చేసుకున్నారనుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఇది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ సీగన్ బాబాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ సీగన్ బాబాయ్